ఫ్రెండ్స్ ఇంకా ఏం చేయలేదు, మంచం మాత్రం ఒకటి తీసాను, అయినా ఇబ్బందిగానే ఉంది. కొన్ని సామాన్లు తీసి ప్యాక్ చేసాము. అదిగో ప్యాక్ చేసాము, తీసి వాటన్నిటికి ప్లాస్టర్లు వేసి పెట్టా. అదిగో అక్కడ పెట్టేశానా, ఇక్కడ పెట్టేశానా, ఆడ పెట్టేశానా. నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. ఖాళీ చేసి దాకా మటుకు పిచ్చి పెట్టిపోయింది. రా ఇంట్లో ఇంకా పైనే ఉన్నాయి. ఏసీ పడుతుందామంటే ఎండలు ఎక్కువగా ఉండి అట్టపెట్టలు కాదు, బబుల్ షీట్ రాలా మీషోలో ఉండి. సర్లే కానీ వంటగదిలోకి వెళ్ళి స్నాక్స్ తెచ్చుకోపోయినా. ఇల్లు ఖాళీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. మనకి అట్టపెట్టలు కొత్త బాగా వేధిస్తుంది, ఎక్కడ దొరికితే కూడా తెలియదు. కొత్తగా దొరికితే కొనుక్కొచ్చుకోవచ్చు. ఇంకా ఆడ మనం సేకరించుకోవాలన్నమాట పోయి. స్నాక్స్ అలసంద గుగ్గిళ్ళు స్నాక్స్ ఇంకా ఏం సర్దలేదు నాన్న. యాడి వంటగదులు అయితే ఇంకా అసలు అడుగు తీసి అడుగు పెట్టలా. పిచ్చెక్కిపోతుంది. అసలు చూడండి ఎంత గందరగోళంగా ఉందో. కొత్త ఇంట్లో వస్తాయి కాబట్టి షార్ట్ వీడియోస్. చూడండి, బబుల్ షీట్ లేక అవి ప్యాక్ చేయాలి నేను. అట్టపెట్లున్నా అన్ని ఆడ ప్యాక్ చేస్తాము, వంటగదిలో ప్యాక్ చేయాలి. ముందు అసలు వంటగదిలో ప్యాక్ చేస్తే ఒక పని అయిపోయింది నాన్న. మాకు ఇప్పుడు ఇల్లు నేర్పిన పాఠం ఏందయ్య అంటే, ఇల్లు మారేటప్పుడు ఇప్పుడు మళ్ళీ కొంచెం పెద్ద ఇంట్లో చేస్తున్నా కదా, ఇంకా సామాన్ పెంచుకోకూడదు. ఇంకా సామాన్ పెంచుకోకపోతే ఇప్పుడు ఇదే పరిస్థితి అనమాట. అంటే మనకి ఏం చేయాలో అర్థం కానీ కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇప్పుడు మేము దీనివల్ల ఈ పాఠం అయితే నేర్చుకున్నాం, ఇంకా సామాన్ ఎక్కువ పెంచుకోకూడదని. ఇంకెంత తగ్గించుకోవాలో అంత తగ్గించుకోవడం మంచిది అనేది ఆలోచన వస్తుంది.